శంఖం పూల టీ చాలామంది తాగే ఉంటారు. ప్రాసెస్ గూడా జూషే ఉంటారు. కానీ నేను జెప్పినట్టు, నేను జూయించినట్టు ఈ శంఖం పూల టీ జేసుకొని తాగండి. పొద్దున్నే రోజు ఊకే టీ లవర్స్ ఉంటారు గదా! వాళ్ళందరూ ఆ టీ మర్చిపోయి ఈ టీకే ఎగబడతారు. అట్లుంటది మళ్ళీ. అమ్మా! ఈ సోదంతా మాకెందుకు తల్లి ముందు ప్రాసెస్ జెప్పంటారా? సరే చెప్పేస్తున్నాను. ప్రాసెస్ ఏం లేదండి. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ మిరియాలు, లవంగాలు, ఒక చెక్క తీసుకున్నాను, 2 బెల్లం గడ్డలు తీసుకున్నా. అసలైన మెయిన్ క్యారెక్టర్, మెయిన్ ఇంగ్రీడియెంట్ మన శంఖం పూలండి. అది లేపోతే వేస్ట్ ఇంకా. ఇగ మనం ఏ కప్పులో అయితే టీ తాగాలనుకుంటున్నామో ఆ కప్పు వాటర్ తీసుకొని ఒక గిన్నెలో పడేసుకొని, తర్వాత ఈ శంఖం పూలు గూడా అందులో పడేసి, 2 బెల్లం ముక్కలు అందులో పడేసి, తర్వాత మనం మంచిగా చెక్క, లవంగా, మిరియాలు బాగా దంచేసి పొడి గూడా అందులో ఏసి ఒక 15 నిమిషాలు మసల పెట్టాల. మంచిగా ఈ 4, 5 అన్ని మిశ్రమాలన్నీ మంచిగా కలిసి మంచిగా ఒక రంగొచ్చేస్తది. ఆవు గీ రంగేంది గిట్లుంది పిల్ల. అందరూ శంఖం పూల టీ అయితే బ్లూ కలర్‌లో జూపిస్తారు. నువ్వేంది గీ రంగు జూపిస్తాడే. మరి బెల్లమెయ్యలేదా అండ్ల? బెల్లం గడ్డలేసినాం, చెక్క, లవంగాలేసినాం, మిరియాలేసినాం. మరి గే రంగొస్తది. అన్నీ కలగలిసి గీ రంగుకి తయారైంది. జూషిర్రా ఎట్లుందో. మంచి పింక్, రెడ్, బెల్లం కలర్‌లో ఉంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్. తాగే ముందు మర్చిపోకండే నిమ్మకాయ ఒక పెచ్చ అందులో పిండుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటది. హెల్త్ పరంగా గూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. పొద్దున్నే తాగుండ్రి. మంచి జీర్ణ వ్యవస్థ అయితే మస్తు సంతోషపడతది.